trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి సాధారణంగా ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, రకరకాల అనుమానాలు మన మీద, మనం ఆ సమస్యకి మనం ఎంత కారణమయ్యాం అది ఆలోచించాం. ఎంతసేపు ఎంతమంది మన చుట్టుపక్కల ఉంటారో వారందరి మీదకి అనుమానం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అడిగేస్తాం కూడా. పాపం వల్ల ఆ సమస్యకి కారణం కాకపోయినా వారిని క్రియేట్ చేసేసుకొని, అమ్మయ్యా ఓకే నా సమస్యకి వీళ్ళు కారణం అని చెప్పి ప్రశాంతంగా ఉంటాం కదా. సమస్య వచ్చినప్పుడు అసలు ఎవరిని అనుమానించాలి, ఎక్కడి నుంచి ఈ సమస్యకి పరిష్కారాన్ని ఎత్తుక్కోవాలమ్మా? ఇది బ్లేమ్ గేమ్ అని ఒకటి ఉంది కదా, దానికి బాగా అలవాటు పడిపోయాం. ఓకే, అంటే ఎవరో ఒకళ్ళని తప్పు పట్టడం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నేను పర్ఫెక్ట్ అనుకుంటారు, నేను తప్పు చెయ్యలేదు అని తమని తాము నమ్మించుకునే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఒక్క క్షణం ఆలోచిస్తే తప్పు మేమే చేశామని తెలుస్తుంది, కానీ ఆలోచించరు. అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తమని తాము నమ్మించేసుకున్నారు. నేను తప్పు చెయ్యను, నా వల్ల తప్పు జరగదు అనేటటువంటి ఒక ఆత్మవంచన, అంతే. దీంట్లో బతుకుతూ ఉన్నారు. తర్వాత దాంతో అహంకారం కూడా ఉంది. నే తప్పు చేస్తానా అనేటటువంటి అహంకారం. ఈ కారణంగా మరి కారణం ఎవరు? ఇక్కడ ఒక పొరపాటు జరగడానికి ఎవరు కారణము అని బయటంతా వెతుకుతూ ఉంటాం. మనకు ఉదాహరణకు చెప్తూ ఉంటారే, చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతుక్కొచ్చింది అని. అట్లా ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాం. మనకు కూడా చాలాసార్లు అనుభవం ఉంటుందమ్మా. కళ్ళజోడెక్కడ అని వెతుక్కుంటూ ఉంటా, కళ్ళకే ఉంటుంది. కరెక్ట్, అలాగా. అవునమ్మా. అలాంటిది తప్పు నాదయ్యి ఉండే అవకాశం ఉందని కూడా అనుకోం మనం. తప్పు నాదే అని నమ్మక్కర్లా, ఉండే అవకాశం ఉందని కూడా అనుకోం. ఇది మనిషి మనస్తత్వంలో ఉండేటటువంటి ఒకనొక బలహీనత. ఈ బలహీనత కారణంగా ఎక్కడికక్కడ ఇతరులని తప్పు పట్టడం మొదలు పెడతాం. నిజానికి ఒక పొరపాటు జరిగింది అంటే దానికి కారణం ఏమిటని నిష్పక్షపాతంగా ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించగలం అంటే ఈ సమస్య నాది కాదు అని అనుకున్నప్పుడు ఆలోచించగలం. ఇది ఎదుటి వాళ్ళ సమస్య అని అనుకుని నేను థర్డ్ పర్సన్ లాగా దాని గురించి ఆలోచించటం మొదలు పెట్టగలిగినట్టయితే దానికి కారణం ఎవరో తెలుస్తుంది. ఇది చెయ్యం కదా. అవునమ్మా. నేను ఇన్వాల్వ్ అయ్యాను, నేను అనేటటువంటి కేంద్రం చుట్టూతా ఇలా సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఇక్కడ చిన్నది మొదలై ఇలా పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకు అసలు పరిష్కారం దొరకదు. ఒక్క క్షణం ఇది నాది కాదని గనక అనుకున్నట్టయితే దొరుకుతుంది. ఇది చెప్పేదే. ఇంకొక మార్గం కూడా ఉంది. ఈ సమస్యకి కారణం ఏమిటి, ఈ కష్టం రావడానికి కారణం ఎవరు అన్న దాన్ని మనం తెలుసుకోవాలంటే కాగితం కలం తీసుకుని మనకున్న అనుమానాలన్నీ వరుసగా రాసుకుంటూ వెళ్ళాలి. 100 అనుమానాలు వస్తాయి ఖచ్చితంగా. ఈ 100 అనుమానాలు రాసుకుని వెళ్ళిపోయి ఎన్ని వస్తాయి అన్ని, దాంట్లో ఒక్కొక్క దాని గురించి ఆలోచించాలి. వీళ్ళు కారణం అయ్యి ఉంటారా? ఎక్స్, వాళ్ళ స్వభావం ఏమిటి, వాళ్ళు ఇంతకుముందు నాతో ఎట్లా ప్రవర్తించారు, అవును, ఒక పొరపాటు పని చేశారంటే దానికి తప్పనిసరిగా ఒక మోటివ్ ఉంటుంది కదా, ఓ ప్రయోజనం ఉంటుంది కదా. ఆ ప్రయోజనం ఎవరు పొందుతున్నారు? ఆ ప్రయోజనం నాకు వస్తుందా, ఇంకోళ్ళకి వస్తుందా? ఈ పని జరగడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతోంది అని ఆలోచించి ఇదే దృష్టితో అన్నీ ఆలోచించాలి. ఎక్స్ గురించి అనుకున్నట్టయితే ఈ ఎక్స్కి ఈ పని జరగడం వల్ల ప్రయోజనం ఉందా? వాళ్ళకేం లాభం లేదు కదా, ఎందుకు వాళ్ళని అనుకోవాలి? ఈ సందర్భంలో వాళ్ళు దరిదాపుల్లో లేరు కదా, ఎక్కడికి వెళ్ళారో తెలియదు కదా. ఇలా అన్ని అలా ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ ఇలా ఎక్స్ నుంచి వై జెడ్ ఏబిసి. ముందుగా ఎవరి మీద వస్తుందంటేనమ్మా, మనకి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో ఫస్ట్ అనుమానం వారి మీదకే వెళ్ళిపోతుంది. అవును, మనకు కోపం ఉన్న వ్యక్తి మీదకి ఇమీడియట్గా వెళ్ళిపోతుంది కదమ్మా. వారు చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ అనుమానం అయితే వెళ్ళిపోతుంది కదా. మరి మనకి ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళు ఏదో ఎప్పుడో మనకి ఇష్టం లేని పని చేశారు, మన ఏదో నిందించారు, మనం ఏది తప్పు చేయకుండానే మన ఆరోపణ చేశారు, నువ్వు తప్పు చేశావని. ఇట్లాంటిది ఏదో ఒక చరిత్ర ఉంది.
ఈ చరిత్ర కారణంగా వాళ్ళ మీద మనకు కోపం ఉంది కనుక ఇదంతా మనసులో వర్కౌట్ అవుతుంది. అవును. అందువల్ల సమస్య పరిష్కారం కావాలి అంటే చరిత్రలు వద్దు, ఫ్రెష్గా మొదలు పెట్టాలి సమస్య గురించి. అందరు చెప్పా కదా, మోటివ్, ఈ పని జరగడం వల్ల ప్రయోజనం ఎవరికి, ఏ ప్రయోజనం అన్న దాని దృష్టితో ఆలోచిస్తే సగం మంది ఎలిమినేట్ అవుతారు. మిగిలిన సగం మంది మిగిలినటువంటి రకరకాల ఫిల్టర్స్లో ఎలిమినేట్ చేసుకెళ్ళచ్చు. కానీ దీనికి చాలా ఓర్పు కావాలి, చాలా నిష్పక్షపాతంగా ఆలోచించగలిగిన సామర్థ్యం కావాలి. మనకు అంతెక్కడుందమ్మా? సమస్య రాగానే ముందు బెంబేలు ఎత్తిపోతాం కదా, కంగారు పడిపోతాం. ఎలా ఉందంటే పాము ఎదురుపడిందంటే కంగారు పడి పాము తల మీదే కాలేస్తాం. కరెక్ట్ చెప్పారు. జాగ్రత్త 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 అని, అంతేగాని తప్పించుకు పెడదామని ఆలోచన ఉంటుంది, రాదు. అంచేత కంగారు పడకూడదు, తొందర పడకూడదు, తొందరపడి ఎవరిని అనకూడదు. ఎందుకంటే వాచాదోషం అంటారు. మీరేది తప్పు చేయకుండా కూడా నాకు జయ కారణం, నా ఈ తప్పు, నాకు ఈ హాని కలగడానికి జయ కారణం అని నేను మనసులో అనుకున్నాను అనుకోండి, ఆ దోషమే నాకు. రేపు పొద్దున్న చెప్తాను, తర్వాత రేపు పొద్దున్న నిరూపించబడుతుంది యు ఆర్ నాట్ ద రీజన్, సమ్ ఎక్స్ ఈజ్ రీజన్ అని. అయినా సరే నాకు దోషమే. మీ గురించి నా మనసులో అనుకున్నారు కాబట్టి అనుకున్నందువల్ల, అందుకని తొందరపడి ఎవరిని అనద్దు, ఎవరి గురించి ఆలోచించదు. సమస్యకి పరిష్కారం సమస్యగానే చూడాలి, అప్పుడే మనకి అంటే సరైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. రైట్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.